తీసుకెళ్ళి ఉంచుతారేమో 1 గంట 2 గంటలు అని చెప్పి ఒక టెన్షన్. దాని తర్వాత ఏమైపోయింది, గవర్నమెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇచ్చింది. ఎవరైతే యాక్సిడెంట్ రిపోర్ట్ చేశారో వాళ్ళని పొరపాటును కూడా కాంటాక్ట్ అవ్వకూడదు, వాళ్ళని ఇన్వెస్టిగేషన్ కూడా పిలవకూడదు. వాళ్ళ ప్రథమ కర్తవ్యం ఓన్లీ రిపోర్ట్ చేయడం. వాళ్ళ డ్యూటీస్లో మధ్య వాడు హెల్ప్ చేశాడు అని కన్సిడర్ చేయాలని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు. సో దట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, పొరపాటు నిజం చేయడం ఇమ్మీడియట్గా 108కి కాల్ చేసి మనం వెళ్ళిపోతున్నాం. ఈవెన్ గవర్నమెంట్స్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా క్రియేట్ చేశాయి. నెక్స్ట్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది రీసెంట్గా డిటిడిసి కొరియర్ నుంచి కానీ ఫెడెక్స్ కొరియర్ నుంచి కానీ కాల్ చేసి మీ పార్సిల్ ఇక్కడ స్టక్ అయింది సార్, ఓకే, మీ పార్సిల్ మీ ఐడెంటిటీతో స్టక్ అయింది, ముంబైలో ఎయిర్పోర్ట్లో స్టక్ అయింది అంటే, అవునా నేను ఎప్పుడు పంపించలేదని మీరు తెలియక అంటారు. లేదు సార్ మీ ఐడెంటిటీలు యూజ్ చేసి పంపించారు, ఇప్పుడు ఇది మీకు డెలివరీ చేయాలా లేకపోతే క్యాన్సిల్ చేయాలా అని అడుగుతారు. క్యాన్సిల్ చేయాలి అంటే, సో క్యాన్సిల్ చేయాలి అంటే సార్ మీరు వచ్చేసి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలి. ఎందుకు అంటాము, ఎందుకంటే మీ పార్సిల్లో మీ ఐడెంటిటీతో ఇందులో డ్రగ్స్ ట్రావెల్ అవుతున్నాయి. ఎప్పుడో 1990లో బ్లాక్ చేసిన డ్రగ్స్ ట్రావెల్ అవుతున్నాయి. సో దట్ మీరు రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. మీకు ఎంబటే ఇమ్మీడియట్గా కామన్ మ్యాన్గా ఏమనిపించింది, అమ్మో ఏదో జరిగిపోతుందిలే అని చెప్పి రిపోర్ట్ చేయాలంటే ఏంటి సార్ అని అడుగుతారు. అడిగితే మీరు ఏమంటారు, సో అతను ఏమంటాడు, సార్ మీరు ఎక్కడో ఉన్నారు కదా, మీరు ముంబై పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలి, మీరు ఇక్కడికి రాలేరు కాబట్టి ఇమీడియట్ ఆన్లైన్ కాల్ తీసుకోండి, సో నేను స్కైప్ లింక్ పంపిస్తాను లేకపోతే ఇంకో లింక్ పంపిస్తాను, ఆన్లైన్ కాల్ తీసుకోండి అని చెప్తాను. సో మీరు ఏం చేస్తారు, ఆన్లైన్ కాల్లో జాయిన్ అయిపోతారు. వాడు అన్నీ మీ డీటెయిల్స్ అడుగుతూ ఉంటాడు, ఎందుకంటే మీరు భయపడ పర్సనల్ డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నాయా లేవా అని చెప్పి ఒక పోలీస్ లాగా కాల్ చేస్తాడు. వాడు పోలీస్ లాగా కాల్ చేసేసి అన్ని డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్, మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ మనీ లాండరింగ్, తొక్క తోలు అని చెప్పేసి అన్ని డీటెయిల్స్ మిమ్మల్ని తీసుకొని మీకు తెలియకుండానే మీ అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు కొంతమంది రీసెంట్గా మా ఇంట్లో మా బ్రదర్కే జరిగింది ఒకటి. కొంచెం వాడు ఏదో బాధల్లో ఉన్నాడు, ఆ డబ్బులు ఈ డబ్బులు అని వెతుక్కుంటా ఉంటే సడన్గా ఒకరోజు ఫోన్ వచ్చిందంట, మీకు తక్కువ వడ్డీకే ఇంట్రెస్ట్తో డబ్బులు ఇస్తాం సార్, మేము బజాజ్ ఫైనాన్స్ నుంచి ఫోన్ చేస్తున్నాం. ఎంత అని చెప్తే 5 lakhs అన్నాడు. వాడు మొత్తం ప్రాసెస్ ఒక 1 hour తర్వాత ఏం చేసినాడంటే, సార్ మీకు ఇమీడియట్గా అమౌంట్ పడాలి అంటే